హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి. ఇదైతే కింద జొన్న రొట్టెలోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే కింద ఒక్కసారి తింటే పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ గింజలు అయితే కింద. ఇది నేను ఎలా చేశాను, ఏమేమి వేసి చేశాను అనేది ఇక్కడైతే వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. ఒకసారి అంతా చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉండే మన ఛానల్లో, మీరు అందరు చూసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇలా అయింది. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. మట్టి పాత్రలోకి శనగలండి, శనగలు వచ్చేసి నైట్ అంతా నానబెట్టాను అనమాట. నైట్ అంతా నానబెట్టుకుంటే మనకి పొద్దున్నకి చేసుకునే చాలా ఈజీగా ఉంటాయి, తొందరగా కూడా ఉడుకుతాయండి. అందుకోసం ఫస్ట్ అయితే నేను శనగలు అయితే మాకు కావాల్సినవి శనగలు వేసేసుకున్నాను అనమాట. శనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి, అందుకోసం అలా. మళ్ళీ తర్వాత ఇక్కడైతే ఎర్రగడ్డ, తరిగిన ఎర్రగడ్డ వేసేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత ఎల్లిపాయ అండి చూడండి. అలాగే పాయలు వేసుకుంటే అయినా చాలా బాగుంటుందండి, అందులో ఉడికిస్తే అయినా. మళ్ళీ మనకి కావలసినంత టమోటా. ఇది మనము శనగలు ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలండి, కొలతలు అయితే ఏముండదు. మన టేస్ట్ తగ్గట్టు. కొంతమంది ఎక్కువగా తింటాము, కొంతమంది తక్కువగా తింటాం కదా, కారంగాను ఉప్పుగాను. అలాగే ఇప్పుడైతే కారం వేసేసాను అనమాట. ఇలా కారము మనకి టేస్ట్కి సరిపడి కారం కూడా వేసేసుకోవాలి. ఇదైతే గరం మసాలా అండి, గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఇందులోనే అన్ని పదార్థాలు వేసి ఇంట్లోనే చేసుకుంటాను. పసుపు అండి, ఇలా పసుపు కూడా వేసేసాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే గిన. అలాగే సాల్ట్, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అన్నీ కలిపి, కొద్దిగా అల్లం కొత్తిమీర పచ్చడి అండి ఇది. అల్లము తర్వాత కొత్తిమీర అనమాట, రెండు కలిపి పచ్చడి చేసుకున్నాను. అది కూడా వేసేసాను, చాలా బాగుంటుందండి. ఇలా అన్నిట్లోకి కొంచెం కొత్తిమీర అది వేసేసుకుంటే గిన అల్లం కొత్తిమీర ఇట్లా కర్రీస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని వాటర్ వేసి ఇలా అంతా కలపాలండి. ఎందుకు ఇలా కలుపుతున్నా అంటే మనకి శనగలకి మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి. అందుకోసం ఇలా మట్టి పాత్రలో చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే ఇలా మట్టి పాత్రలో అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి మనకి, ఇంకా అప్పుడు పాతకాలంలో అయితే ఇది ఇలాగే పెట్టి ఉడకబెట్టేవాళ్ళు అనమాట మట్టి పాత్రలోనే. కానీ మనకి ఇప్పుడు అంతా ఉండదు కదండి, గ్యాస్ పైన కట్టెల పొయ్యి మీద అయితే అలా పెట్టి మంట పెట్టేసి అది ఉడుకుతుండే, గ్యాస్ పైన అయితే ఇంకా అయ్యలేదు. అందుకోసం ఇలా పాత్రలో అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టేసేయాలన్నమాట, పక్కన పెట్టేసేయాలి. తర్వాత తీసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ తీసుకుంటున్నా అండి నేను. ఇక్కడైతే కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి వేసి ఒక 4 విజిల్ ఇచ్చామంటే తొందరగా ఉడికిపోతాయి, కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా కుక్కర్లోకి వేసేసుకొని మనకు సరిపడే మసాలా అంతా వేసేసాం కదా. ఇలా కుక్కర్లోకి వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, అదే గిన్నె మట్టి పాత్రలోని అంత మసాలా వేసాం కదా, అది కడిగేసి అలాగే ఆ వాటర్ వేసుకుంటే అందులో ఉండే మసాలా కూడా ఇందులోకి వచ్చేస్తుంది, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది వచ్చేసి ఒక 4 విజిల్ అండి. శనగలు ఉడకాలి కాబట్టి ఒక 4 విజిల్ ఇచ్చుకుంటేనే మనకు కరెక్ట్ సరిపోతుంది అనమాట. అందుకోసం ఒక 4 విజిల్ అయితే ఇచ్చేసాను. 4 విజిల్ ఇచ్చిన తర్వాత తీసి ఓపెన్ చేసి ఇలా చూడండి. ఇప్పుడైతే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇలా చూడండి, అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ నేను మట్టి పాత్రలోకి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మట్టి పాత్రలో వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా వేడేది ఇట్లా మట్టి పాత్రలో వేసుకొని కొంచెం ఇది చేసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. అప్పటి కాలంలో ఇలాగే ఎక్కువ వాడేవాళ్ళము, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనం మర్చిపోయాము. అందుకోసం ఇలా అనమాట. ఇది ఇక్కడ వేసేసి మనము పోపేసుకోవాలండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది, బాగా మసాలా కూడా కరెక్ట్ సరిపోయింది. తర్వాత వచ్చేసి కొద్దిగా రసంగా చిక్కగా కూడా ఉందండి. రొట్టెలోకి ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, చపాతీకి కానీ రొట్టెకి కానీ. ఇంక ఇప్పుడు ఇలా పోపు వేసుకోవడమేనండి, అంతే. ఇంకా రెడీ అయిపోతుంది అనమాట మనకి కర్రీ అనేది. ఇలా చూడండి, ఇలా ఇంకా మూత పెట్టేసుకున్నామంటే కర్రీ రెడీ. మనము చపాతీలోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మనం చాలా రకాలుగా చేస్తాము శనగల కర్రీ, కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి రెడీ చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ అండి. తప్పకుండా ఇంకోసారి మళ్ళీ చేసుకోవాలి ఇదే అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. మీకు చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇది ఎలా కుదిరింది అనేది కూడా. మనకి టేస్ట్కి సరిపడి అన్నీ వేసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుందండి కర్రీ మాత్రము. చపాతీ తింటే జొన్న రోటీకి అంత బాగుంటుంది అనమాట. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.